బతుకుబాటలో ముందుకు నడపని బరువు మోయవద్దు ఓరీ ఇన్నోసెంట్ స్టూడెంటు అని బట్టి చదువులను ఉద్దేశించి అన్నాడో సినీ కవి. ఈ సామెత ప్రస్తుత విద్యార్థులకు బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఆ కాలేజీ మాత్రం ఇందుకు భిన్నం. విద్యార్థులకు చక్కటి భవిష్యత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంజనీరింగ్ విద్య పూర్తయ్యే సమయానికే సాఫ్ట్వేర్ కొలువుకు కావాల్సిన అనుభవాలనిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. మరి ఆ కళాశాల ఎక్కడుంది? అక్కడి విద్యార్థులు నేర్చుకుంటున్న ఆ భవిష్యత్ పాఠాలేంటి? ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు వేరు. ఈ రోజు మనం వినియోగిస్తున్న కంప్యూటర్లు, అప్లికేషన్లు, సాఫ్ట్వేర్లు అన్నీ వారు అభివృద్ధి చేసినవే. కానీ చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి చదువు పూర్తయ్యే వరకు వీటి ఉపయోగాలు తెలియడం లేదు. కానీ ఈ కళాశాల మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించింది. బట్టి చదువులు కాకుండా ప్రత్యక్ష అనుభవాలు పొందడం తప్పనిసరి అని గుర్తించింది. ఇంజనీరింగ్ విద్య ప్రారంభ సమయంలో నుంచే వారికి కోడింగ్ పై అవగాహన కల్పిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా పాఠాలు కూడా చెబుతోంది. సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారీ అంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసిన దానికంటే ఎక్కువ కిక్ వస్తుందంటున్నారు ఈ విద్యార్థులు. ఎందుకంటే విషయం నేర్చుకునే విధానం ఆ విధంగా ఉంటుంది. మరి అదెలానో మీరు చూడండి. ఇది నగర శివార్లోని దేశ్ముఖి గ్రామంలో ఉన్న సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల. బీటెక్ చదువుతున్న వీరంతా సాఫ్ట్వేర్ కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకు కళాశాలలో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ హబ్ వీరికి ఈ రంగంలోని అనేక మెళకువల్ని అందిస్తోంది. డీప్ థాట్ సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి సెయింట్ మేరీస్ కళాశాల సంయుక్తంగా ఈ సాఫ్ట్వేర్ హబ్ ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు చదువుకునే దశ నుంచి కోడింగ్, సాఫ్ట్వేర్ పై అవగాహన కలిగి ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే యువతకు నిరాశ ఎదురవుతోంది. చదువుతో సంబంధం లేని అనేక ఉద్యోగాల్లో అరకొర జీతాలతో జీవితాల్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ స్థితిని దాటాలని భావించిన కళాశాల ఇంజనీరింగ్ లో ఉండగానే విద్యార్థులకు అనేక సాఫ్ట్వేర్లు నేర్పించాలని సంకల్పించింది. దీనికోసం డీప్ థాట్ సంస్థతో కలిసి సాఫ్ట్వేర్ హబ్ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశ యువతలో అపార మేధో సంపత్తి ఉంది. ఆ మేధస్సంతా వివిధ దేశాలకు తరలి వెళుతోంది. అది మారాలంటే విద్యా వ్యవస్థలోని సవాళ్లను సరిచెయ్యాలని అంటున్నారు సాఫ్ట్వేర్ హబ్ వ్యవస్థాపకుడు తరుణ్. ఆ ఉద్దేశంతోనే సాఫ్ట్వేర్ హబ్ ఏర్పడిందని అంటున్నాడు తరుణ్. ఈ సాఫ్ట్వేర్ హబ్ కాన్సెప్ట్ ఏంటంటేనండి, ఈ రోజుల్లో పిల్లలు చాలామంది బీటెక్ చేస్తున్నారు. 4 ఏళ్ళు బీటెక్ అయిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం రావట్లే. సిఎస్సి చేసిన వాళ్ళు కూడా. కానీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, కేవలం 3 నెలలు అమీర్పేట్లో ట్రైనింగ్ తీసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకుంటున్నారు. అంటే ఏంటి, 4 ఏళ్ళు బీటెక్ టైం సరిగ్గా స్పెండ్ అవ్వట్లేదనే కదా. అండ్ ఇంకోటి, ఒక ఫ్రెషర్ వెళ్ళి జాబ్ కోసం అప్లై చేస్తే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఆ ఫ్రెషర్ ఏమో మీరు ఉద్యోగం ఇస్తే కదా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది అంటున్నాడు. సో ఈ సాఫ్ట్వేర్ హబ్ కాన్సెప్ట్ ఏంటంటే, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్నే టీచర్స్ కింద ఇక్కడ తీసుకొచ్చి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఇక్కడ టీచర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళతో టీచింగ్ చేయించి, సో వాళ్ళ టీచింగ్తో పాటు ఏంటంటే పిల్లలు వాళ్ళ కింద అప్రెంటిస్ కింద, ఇంటర్న్స్ కింద పనిచేసి 3 ఏళ్ల అనుభవం, బీటెక్ అయిపోయేటప్పటికే 3 ఏళ్ల అనుభవం తెచ్చుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్. సో దానివల్ల వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ వచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి నిజంగా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మామూలు టీచర్స్ కాదు. సో వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ప్లస్ 4 ఏళ్ల బీటెక్తో పాటు 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు ఇంటర్న్షిప్ కూడా చేపిస్తున్నాం. ఈ కాన్సెప్ట్తో సాఫ్ట్వేర్ హబ్ పనిచేస్తుందండి. నగరంలోని ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఫ్యాకల్టీగా నియమించుకుని